హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ సిరీస్లో నెంబర్ 6. సో ఈ నెంబర్ 6లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లైమ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. అవి ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని కంపెనీస్ ఇచ్చినా కూడా పార్షియల్గా ఇస్తున్నాయి. ఎందుకు పార్షియల్గా ఇస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కొన్ని కంపెనీస్ చూస్తున్నాను రీసెంట్గా. వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్ ఇద్దామని కాకుండా ఏ విధంగా క్లెయిమ్ ఎక్కకూడదామని చూస్తున్నారు. రెప్యుటేటెడ్ కంపెనీస్ లైక్ టాప్ కంపెనీస్ మనకైతే ఏదైతే ఉన్నాయో, నెంబర్ 1 కంపెనీస్. సో మ్యాక్సిమం వీటిలోనే ఉండండి. చిన్న చిన్న కంపెనీస్, ఊరు పేరు లేని కంపెనీస్, వీటిలో ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు క్లైమ్స్ ఇవ్వడానికి ఇష్టం చూపడట్లేదు. ఎందుకంటే వీళ్ళు లాభాల కోసం వచ్చిన సంస్థలు. వీళ్ళకి ఏం పేరు లేదు, బ్రాండ్ లేదు. సో వీళ్ళకి పోయే పరువు కూడా ఏమి ఉండదు. క్లైమ్స్ ఇవ్వకుండా కూడా ఎవరైనా కోర్టులో కేసులు వేసినా, మీడియాలో రాసినా కూడా వీళ్ళకి పోయేది ఏముండదు. అసలు వీళ్ళకి పరువే లేదు కాబట్టి పరువు నష్టం జరిగే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. నేను అన్నీ అనట్లేదు. మ్యాక్సిమం కంపెనీస్ బాగానే ఇస్తున్నాయి క్లైమ్స్. కొన్ని కంపెనీస్ మాత్రం ఇలాగా తప్పించుకొని పారిపోవాలని ట్రై చేస్తున్నాయి. కాబట్టి వీటి గురించి అలర్ట్ చేయడానికి మీకు ఈ ప్లాన్ ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవి ఎలా చేస్తున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమ్ ఇంటిమేషన్ చేయలేదని, అంటే ఎప్పుడైనా క్లైమ్ అడ్మిట్ అయితే 24 అవర్స్లోనే కంపల్సరీగా క్లైమ్ ఇంటిమేషన్ ఇవ్వాలని ఇవి చెప్తున్నాయి. అన్ని కంపెనీస్ చెప్పట్లేదు, కొన్ని కంపెనీస్. నేనైతే చెప్పాను ఆ కంపెనీస్ ఈ విధంగా 24 అవర్స్లో చాలామంది ఎమర్జెన్సీలో అడ్మిట్ అవుతారు, 24 అవర్స్లో ఇంటిమేట్ చేయరు, క్లైమ్ ఎగ్గొడదామని చూస్తున్నారు. రెండోది వచ్చేసి, నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు కంపల్సరీగా 24 అవర్స్లో ఇంటిమేట్ చేయమని చెప్తున్నారు. నెట్వర్క్ హాస్పిటల్ అయినా కానీ 24 అవర్స్లో క్లైమ్ చేస్తేనే ఇస్తున్నాడు, లేకపోతే ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఇలాంటి కంపెనీస్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ప్రీ ఆథరైజేషన్కి వెళ్ళండి. అంటే 48 అవర్స్ ముందే, మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే 48 అవర్స్ ముందే మీరు క్లైమ్ అడ్మిట్ కంపల్సరీగా ప్రీ ఆథరైజేషన్ అప్లై చేయండి. అప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. లేదు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయితే కంపల్సరీగా వితిన్ 1 అవర్, లేదంటే 2 అవర్స్, 3 అవర్స్, 24 అవర్స్ లోపల కంపల్సరీ ఉంది. కాబట్టి ఎంత తొందరగా అయితే తొందరగా అడ్మిట్ చేయడం ద్వారా మీరు క్లైమ్ రిజెక్ట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంది. ఇంకొక మూడో థింగ్ ఏంటంటే, మీరు కంపల్సరీగా రీఇంబర్స్మెంట్ చేయాలంటే వితిన్ 1 వీక్లోనే రీఇంబర్స్మెంట్ అప్లై చేయండి. ఈ కంపెనీస్ లేట్ ఎందుకు చేశారనే రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో నాలుగోది ఏంటంటే, వీళ్ళు ఏమైనా క్లైమ్ రిజెక్ట్ చేసినా మనము వీళ్ళకి తర్వాత గ్రీవియన్స్కి మనం అప్లై చేయాలి. గ్రీవియన్స్కి అప్లై చేసిన తర్వాత 15 డేస్ మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. ఈ కంపెనీస్ ఆల్రెడీ డిసైడ్ అయినాయి క్లైమ్ ఎగ్గొడదామని, కాబట్టి మ్యాక్సిమం ఎగ్గొడతాయి. ఎగ్గొట్టినప్పుడు మనకి అంబుడ్స్మెన్కి వెళ్ళాలి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, మనం గ్రీవియన్స్కి అప్లై చేసినప్పుడు కొన్ని, లేదంటే రీఇంబర్స్మెంట్ అప్లై చేసినప్పుడు కొన్ని క్వరీస్ అడుగుతున్నాయి. ఆ క్వరీస్ ఇచ్చినప్పుడు కూడా చాలా లేట్ చేస్తున్నాయి. క్వరీస్ మీద క్వరీస్ వేసి లేట్ చేస్తున్నాయి. కొన్ని చివరికి రిజెక్ట్ చేస్తున్నాయి. రిజెక్ట్ చేసినప్పుడు మనం అంబుడ్స్మెన్కి వెళ్ళి ఆ ప్రూఫ్స్ అన్ని, మెయిల్స్ పెట్టిన ప్రూఫ్స్ అన్ని, బిల్స్ పెట్టడం ద్వారా అంబుడ్స్మెన్ సో చాలా క్లైమ్స్ ఇప్పిస్తుంది. సో మీకు ఏమైనా క్లైమ్స్ రిజెక్షన్ అయ్యి, జెన్యున్ క్లైమ్స్ రిజెక్ట్ అయితే నా నెంబర్కి కాల్ చేసి, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎనీ టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు గైడ్ చేస్తాను. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే, కొన్ని కంపెనీస్ పార్షియల్గా కూడా క్లైమ్ సెటిల్ చేస్తున్నాయి. పార్షియల్గా ఎందుకు సెటిల్ చేస్తున్నాయి అంటే, ఈ అంబుడ్స్మెన్కి ఇలా వెళ్ళినప్పుడు, సో మేము ఇచ్చాము క్లైమ్ అని చెప్పుకోవడానికి, ఇలాంటివి కూడా మనం అంబుడ్స్మెన్లో రివైజ్ అడగచ్చు. సో అంబుడ్స్మెన్ దగ్గర కూడా మనకు క్లియర్గా అనేవి, తర్వాత కవరేజ్ని బట్టి స్టేట్ ఫోరమా, డిస్ట్రిక్ట్ ఫోరమా, సో ఇలాగ మనకి కోర్ట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ మనం అంత జెన్యున్గా క్లైమ్ పెట్టినప్పుడు తర్వాత ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకోవడం ద్వారా మనం క్లైమ్ తొందరగా పొందొచ్చు. సో వెంటనే నా నెంబర్ సేవ్ చేసుకోండి, నా వీడియో కూడా సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా క్లైమ్ రిజెక్షన్ అయినప్పుడు నాకు కాల్ చేయండి. మీకు ఎనీ టైం గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్